అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు యుద్ధంలో ఇరాన్ దారిలోకి రావడం లేదు, మరోవైపు సుంకాలు, H-1B వీసా ఫీజుల పెంపుపై కోర్టులు షాక్ ఇస్తున్నాయి. వలస విధానాలపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు నిలిపివేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా అధ్యక్షుడికి షాక్లు తగులుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్కు దెబ్బ మీద దెబ్బ. H-1B వీసాల ఫీజుపై స్టేకు నిరాకరణ. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ పిటిషన్లు. $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమన్న కోర్టు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ తగిలింది. విదేశీ వృత్తి నిపుణుల H-1B వీసాలకు $1,00,000 ఫీజు విధింపుపై కోర్టు జలకిచ్చింది. ఈ ఫీజులు చట్టబద్ధం కాదంటూ ఇటీవల దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అపీల్స్ కోర్టు నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వకపోవడం వల్ల దేశానికి వచ్చే నష్టమేంటో చెప్పడంలో ట్రంప్ యంత్రాంగం విఫలమయ్యిందని అభిప్రాయపడింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోలేరు అని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన H-1Bకి ఎంపికైన వారు $1,00,000 ఫీజును చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో చట్టవిరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ట్రంప్ యంత్రాంగం అపీల్స్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మరోవైపు H-1B వీసా, గ్రీన్ కార్డు విషయంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ సభ్యులు అమెరికా కాంగ్రెస్లో భిన్నమైన ప్రతిపాదనలు చేస్తున్నారు. తాజాగా డెమోక్రటిక్ సెనేటర్ H-1B వీసాదారులు సహా అమెరికాలో 7 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు అక్కడ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేలా వీలు కల్పించాలని ప్రతిపాదించారు. గతేడాది ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929లో వలస నిబంధనల పునరుద్ధరణ బిల్లును తీసుకువచ్చారు. వలసదారులే లక్ష్యంగా తీసుకువస్తున్న కఠిన నిబంధనలకు కౌంటర్గా ఈ బిల్లులో పలు ప్రతిపాదనలు చేశారు. అమెరికాలో 7 సంవత్సరాల పాటు నివసించిన వారు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అయితే వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తున్న లక్షలాది మంది దీర్ఘకాలిక నివాసితులను కాంగ్రెస్ విస్మరించకూడదు. మన వలస చట్టాలను సవరించి శాశ్వత నివాసం కోసం న్యాయపరమైన అవకాశాలను కల్పించడానికి ఇదే సరైన సమయమని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. H-1B వీసాల జారీని 3 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా సెనేట్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా గతంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్కో H-1B దరఖాస్తులపై $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని అందులో పేర్కొన్నారు. మొంటానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఈ బిల్లును తీసుకొచ్చారు. దీనికి ఎండ్ H-1B అబ్యూజ్ యాక్ట్ అని పేరు పెట్టారు. H-1B వీసా విధానం అసలు ఉద్దేశాల నుంచి పక్కదారి పడిందని, అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు H-1B వీసా విధానాన్ని తీసుకువచ్చారు. సాంకేతిక రంగంలో నిపుణుల కొరతను తీర్చేందుకు H-1B వీసాలను తీసుకొచ్చారు. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెక్ నిపుణులు అమెరికాకు వెళ్తున్నారు. అయితే కొంతమంది కంపెనీలు తక్కువ ఖర్చుతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ అమెరికా ఉద్యోగ అవకాశాలని ప్రభావితం చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ వాదనను ప్రస్తావిస్తూ సెనేటర్ H-1B వ్యవస్థలో మార్పులు అవసరమని అన్నారు. H-1B కార్యక్రమం ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాల్లో సిబ్బంది కొరతను తీర్చడానికి ఉద్దేశించినది. అమెరికా ఉద్యోగులను తొలగించి తక్కువ ఖర్చుతో విదేశీ కార్మికులను నియమించేందుకు ఇది ఉపయోగపడకూడదన్నది సెనేటర్ల వాదన. ఈ బిల్లులో పలు కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటగా కొత్త H-1B వీసాల జారీని 3 ఏళ్ల పాటు నిలిపివేయాలని సూచించారు. ఆ తర్వాత కఠినమైన నిబంధనలతో, పరిమితులతో ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు. కొత్త బిల్లులో మరో ముఖ్యమైన మార్పు H-1B వీసాల ఎంపిక విధానానికి సంబంధించినది. ప్రస్తుతం ఉన్న ర్యాండమ్ లాటరీ విధానాన్ని తొలగించి ఉద్యోగుల జీతాల ఆధారంగా ఎంపిక చేసే విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. ఎక్కువ వేతనాలు అందించే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అంతేకాదు, మూడో పార్టీ స్టాంపింగ్ ఏజెన్సీల ద్వారా H-1B ఉద్యోగులను నియమించే విధానాన్ని నిషేధించాలని బిల్లులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకేసారి 2 ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కూడా తొలగించాలని ప్రతిపాదించారు. H-1B వీసా ఉన్నవారికి కుటుంబ సభ్యులను తీసుకురావడానికి అనుమతించే నిబంధనలపై కూడా ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే H-1B వీసాదారులకు ఉన్న డ్యూయల్ ఇంటెంట్ విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. అంటే భవిష్యత్తులో అమెరికాలో శాశ్వత నివాసం పొందే ఉద్దేశంతో H-1B వీసా కొనసాగించే అవకాశాలను పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఇక విదేశీ విద్యార్థులకు అందించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను కూడా నిలిపివేయాలని ఆ బిల్లు సూచిస్తోంది.
అమెరికా ప్రభుత్వ సంస్థలు విదేశీ నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులను నియమించకుండా నిరోధించాలని కూడా ప్రతిపాదించారు. ఈ బిల్లుకు ఇమిగ్రేషన్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్, ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ వంటి సంస్థలు మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి H-1B వీసాపై అమెరికాలో మరో కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేయాలని టెక్సాస్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు 2027 మే 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ ఉద్యోగాలు US కార్మికులకే చెందాలి అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. సాధారణంగా వీసాల కోసం అయ్యే ఖర్చును కంపెనీలు భరిస్తాయి. గతంలో ఇందుకోసం $2,000 నుంచి $5,000 వరకు ఖర్చు కాగా, గతేడాది సెప్టెంబర్లో ఈ వీసా ఫీజును ట్రంప్ సర్కార్ ఏకంగా $1,00,000కు పెంచేసింది. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా కంపెనీలు అమెరికన్లను నియమించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఫీజును పెంచారు. దీంతో భారతీయులపై పెను ప్రభావమే పడింది. కఠిన నిబంధనల అమలుతో H-1B వీసాకు డిమాండ్ పెరుగుతోందా లేదంటే తగ్గుతోందా? ఫీజు భారం ఎక్కువగా మారడంతో టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయంగా దృష్టి పెట్టాయా? భారతీయ విద్యార్థుల కలలపై ట్రంప్ సర్కార్ మరోసారి భారీ దెబ్బ కొట్టిందా? అమెరికాకు ఏ దేశం నుంచి విద్యార్థులు భారీగా వెళ్తున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నా H-1B వీసాకు క్రేజ్ తగ్గట్లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో H-1B వీసా కోసం ఏకంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ఒక్కొక్కరు $1,00,000 చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో సుమారు 83 లక్షలకు పైగా ప్రీమియం ఫీజుగా చెల్లించినట్లు US హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.86 లక్షల H-1B వీసా దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 2 లక్షల మందికి పైగా $1,00,000 చెల్లించి తమ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. $1,00,000 చెల్లించిన దరఖాస్తుల ప్రాసెసింగ్ త్వరలో పూర్తి కానుంది. సాధారణ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి దాదాపు 7.5 నెలలు పడుతోంది. అయితే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B వీసా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఉన్నత విద్య, అధిక వేతనాలు పొందుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపేవారికే ఈసారి వీసాల మంజూరులో పెద్దపీట వేసినట్లు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. అమెరికా ఫస్ట్ అనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగానే ఈ మార్పులు కనిపిస్తున్నాయని తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981 రిజిస్ట్రేషన్లు దరఖాస్తు చేసుకుంటే 2027 ఆర్థిక సంవత్సరానికి ఆ సంఖ్య కేవలం 2,11,600కు పడిపోయింది. 38.5% తగ్గుదల నమోదయ్యింది. ఎంపికైన దరఖాస్తుల్లో అత్యధికంగా 71.5% మంది అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే పై స్థాయి విద్యను అభ్యసించిన వారే ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య 57%గా ఉండేది. అతి తక్కువ వేతన కేటగిరీకి చెందిన దరఖాస్తుల్లో కేవలం 17.7% మందికి ఈసారి H-1B వీసాలు దక్కాయి. ఇటీవలి కాలంలో మంజూరైన మొత్తం H-1B వీసాల్లో సుమారు 71% భారతీయులకే దక్కాయి. చైనా 2వ స్థానంలో ఉంది. ప్రధానంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం, పరిశోధన రంగాలకు చెందిన నిపుణులు ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికా కఠిన నిబంధనల వల్ల భారతీయులపైనే అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది. తక్కువ వేతనాలతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటూ H-1B వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసే రోజులు పోయాయని USCIS స్పష్టం చేసింది. అత్యున్నత నైపుణ్యం గల విదేశీ కార్మికులను ఆకర్షించడం, అదే సమయంలో అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. 2027 కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశిత కోటా ప్రకారం 85,000 H-1B వీసాలకు లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేసింది. అలాగే సాధారణ, ఉన్నత డిగ్రీల ఎంపిక లాటరీలను కూడా పూర్తి చేసినట్లు లబ్ధిదారులు పనిచేసే సంస్థలకు ఈ జాబితాను అందించింది. గతేడాది H-1B వీసాకు సంబంధించి అగ్రరాజ్యం కీలక మార్పులు తీసుకువచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి కీలక మార్గంగా ఉన్న H-1B వీసా దరఖాస్తు రుసుమును $1,00,000కు పెంచి టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. దీంతో ఫీజు భారం ఎక్కువగా మారడంతో టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయంగా L1, O1 వీసాల వైపు మళ్లాయి. అయితే పెరిగిన H-1B వీసా ఫీజుతో పోల్చుకుంటే వీటి ఫీజులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. అటు దరఖాస్తు చేశాక వీసా వచ్చే అవకాశాలు కూడా H-1Bతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నా వీటి ఎంపిక విధానాలు కఠినంగా ఉంటాయి. O1 వీసా కోసం $12,000 ఖర్చు కాగా వీటి జారీకి ఎటువంటి పరిమితి, లాటరీ విధానం లేదు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దరఖాస్తు చేసిన వారిలో 93% మందికి వీసా లభించగా దరఖాస్తుల్లో 73% తిరస్కరణకు గురయ్యాయి.
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలి అనుకునే భారతీయ విద్యార్థుల కలలపై ట్రంప్ సర్కార్ మరోసారి భారీ దెబ్బ కొట్టింది. దశాబ్దాలుగా అంతర్జాతీయ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కల్పించిన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వీసా విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్తగా ఇమిగ్రేషన్ నిబంధనల్ని అధికారికంగా ఖరారు చేసింది. దీంతో F1 స్టూడెంట్ వీసా, J1 ఎక్స్చేంజ్ విజిటర్లు, అలాగే విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే వీసాల కాల పరిమితిపై గరిష్టంగా 4 ఏళ్ల పరిమితి విధించింది. అంటే ఈ వీసాలపై వెళ్లిన విద్యార్థులు, మీడియా ప్రతినిధులు అక్కడ 4 ఏళ్ల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆకస్మిక నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నిబంధనలు 2026 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అమలుకు ముందు అమెరికా కాంగ్రెస్ పరిశీలన కూడా ఉంటుంది. అక్కడ దీనికి ఆమోదం లభించాల్సి ఉంటుంది. గతంలో అమల్లో ఉన్న విధానం ప్రకారం విదేశీ విద్యార్థులకు ఈ విషయంలో కాస్త వెసులుబాటు ఉండేది. తమ కోర్సు పూర్తి చేసి నిబంధనలు పాటిస్తున్నంత కాలం ఎలాంటి ముందస్తు వీసా గడువు ముగింపు తేదీ లేకుండా అమెరికాలో చట్టబద్ధంగా కొనసాగే అవకాశం ఉండేది. చదువు పూర్తయ్యేందుకు అదనపు సమయం పడితే ఆయా యూనివర్సిటీలే నేరుగా స్టూడెంట్ వీసా గడువును పొడిగించే అధికారాల్ని కలిగి ఉండేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం సదరు విశ్వవిద్యాలయాల విచక్షణాధికారాల్ని పూర్తిగా రద్దు చేశారు. ఇక మీదట వీసా పొడిగింపు కావాలంటే విద్యార్థులు నేరుగా అమెరికా ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులకే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ నిఘా మరింత పెరుగుతుంది. ఇంకా డాక్యుమెంట్ల పరిశీలన కూడా మరింత కఠినంగా ఉండనుంది. వీసా పొడిగింపు లభించకుంటే విద్యార్థులు అమెరికా వదిలి వెళ్లి మళ్లీ కొత్తగా దేశంలోకి వచ్చేందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు కేవలం వీసా వ్యవధికే పరిమితం కాలేదు. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు వేరే కోర్సుల్లో చేరేందుకు లేదా అమెరికా నుంచి నిష్క్రమించేందుకు గతంలో 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సమయాన్ని కూడా 30 రోజులకు కుదించారు. అంతేకాకుండా అమెరికాలో ఒక విద్యా సంస్థ నుంచి మరో ఇన్స్టిట్యూట్కు మారాలి అన్నా, ఇంకా కోర్సులు మారాలి అన్నా, వీసా కేటగిరీ మార్చుకోవాలి అన్నా గతంలో కంటే కఠినమైన ఆంక్షల్ని తీసుకొచ్చారు. విద్యార్థి వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న సుమారు 5 లక్షల మంది J1 విజిటర్లు, 37,000 మంది ఫారెన్ జర్నలిస్టులతో పాటు ముఖ్యంగా లక్షల మంది భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రస్తుతం అమెరికాకు అత్యధిక సంఖ్యలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ను పంపిస్తున్న దేశం భారతే. 2023-24 విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.30 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చేరారు. కొత్త నిబంధనలు వీరందరిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. H1B వీసా ఫీజు పెంపుతో అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలన్న యువత కలలకు గండిపడింది. టెక్ సంస్థలకు కూడా విదేశీ నిపుణులను అమెరికాలోని శాఖల్లో నియమించుకోవాలన్నా కష్టతరంగా మారింది. దీంతో టెక్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేశాయి. డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై తీసుకున్న నిర్ణయం భస్మాసురుడి హస్తంలా ఆ దేశ టెక్ కంపెనీలపైనే ప్రభావం చూపనుంది. అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి H1B వీసాలపై ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సొస్తోంది. H1B వీసా ఫీజును భారీగా పెంచి $1,00,000 చేయడం ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారింది. H1B వీసా ఫీజుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం విదేశీ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. గత ఏడాది అన్నీ కలిపి 141,000 H1B వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం $14 బిలియన్ అంచనాలు ఉన్నాయి. H1B వీసా ఫీజు భారీగా పెరగడంతో టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ బాట పట్టాయి. H1Bకి బదులు L1, O1 వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నాయి. H1B వీసా ఫీజుతో పోల్చుకుంటే వీటి ఫీజులు తక్కువ. అటు దరఖాస్తు చేశాక వీసా వచ్చే అవకాశాలు కూడా H1Bతో పోలిస్తే ఎంపిక విధానాలు కఠినంగా ఉంటాయి. O1 వీసా కోసం $12,000 ఖర్చవుతుంది. వీటి జారీకి ఎటువంటి పరిమితి, లాటరీ విధానం లేదు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దరఖాస్తు చేసిన వారిలో 93% మందికి లభించింది. అదే H1Bకి వచ్చిన దరఖాస్తుల్లో 73% తిరస్కరణకు గురయ్యాయి. L1 వీసాలను బహుళజాతి సంస్థలు తమ విదేశీ శాఖల నుంచి అమెరికాలోని శాఖల్లో పనిచేయడానికి ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో 2 కేటగిరీలున్నాయి. ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లకు L1A, ఆ రంగంలో నిపుణులకు L1B రకం వీసాలను జారీ చేస్తారు. అయితే L1A వీసా పొందే ఉద్యోగి సంస్థకు సంబంధించిన విదేశీ శాఖలో కనీసం 7 ఏడాదైనా పనిచేస్తుండాలి. అది కూడా దరఖాస్తు చేసే నాటికి ముందు 3 ఏళ్లలో కనీసం 7 ఏడాదైనా పనిచేస్తుండాలి. కంపెనీ పేరెంట్ సబ్సిడరీ బ్రాంచ్ కి సంబంధం ఉండాలి. ఈ వీసా వస్తే భవిష్యత్తులో EB-1C గ్రీన్ కార్డ్ పొందే అవకాశాలున్నాయి. 2024 ఆర్థిక ఏడాదిలో అమెరికా జారీ చేసిన L1 వీసాల్లో 26% భారతీయులకు దక్కాయి.
ఇక O1 వీసాలు ఆర్ట్స్, సైన్స్, విద్యారంగం, వ్యాపారం, అథ్లెటిక్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకిచ్చే నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఇందులో కూడా 2 కేటగిరీలున్నాయి. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడా రంగంలోని వారికి O1A వీసాలు జారీ చేస్తారు. కళలు, సినిమా, టెలివిజన్ రంగంలోని వారికి O1B జారీ చేస్తారు. దీనికి ఉన్న 8 ప్రమాణాల్లో కనీసం 3 అందుకోగలగాలి. ఈ వీసాను తొలుత 3 ఏళ్లకు జారీ చేసినా ఆ తర్వాత ఏడాది చొప్పున ఎంతకాలమైనా పొడిగిస్తారు. పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత ఏడాది 19,457 వీసాలను అమెరికా జారీ చేసింది. కాకపోతే H1Bని భర్తీ చేసే స్థాయిలో ఇదుండదు. ఈ వీసా కోసం ఆయా రంగాల్లో అత్యంత నిష్ణాతుడిగా నిరూపించుకోవాల్సుంటుంది. అటు టెక్ కంపెనీలో విదేశీయులను తగ్గించి అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అగ్రరాజ్యం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే H1B వీసాదారుల వేతనాలను పెంచేలా అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకొస్తే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం $14,000 మేర పెరిగే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలు ఉన్నాయి. 1990లో ప్రారంభమైన H1B వీసా కార్యక్రమాన్ని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకొచ్చారు. అయితే H1B వీసా రుసుము ఇప్పటి వరకు దాదాపు 1 లక్ష నుంచి 6 లక్షల మధ్య ఉండేది. ఏకంగా దాన్ని 88 లక్షలకు పెంచింది అమెరికా ప్రభుత్వం. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది. కొత్త H1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము $1,00,000 అమలు చేస్తోంది. కోర్టు తీర్పుపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదు. ప్రస్తుతం H1B వీసాలు ఉన్నవారు, భారత్ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ వీసా కార్యక్రమం కింద భారత్కు చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతూ వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి. ఏడాదికి సుమారుగా 6,50,000 వీసాలను అందిస్తుండగా మరో 20,000 వీసాలను అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన వారికి అదనంగా కేటాయిస్తారు. అమెరికాలోని ప్రఖ్యాత టెక్, ఐటీ కంపెనీల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారంటే కారణం H1B వీసాలే. H1B వీసా విధానం ద్వారా గణనీయంగా లబ్ధి పొందుతోంది అమెరికా కంపెనీలే. 2024-25 ఆర్థిక ఏడాదికి అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో అత్యధికం అమెరికా టెక్ కంపెనీలే దక్కించుకున్నాయి. అత్యధికంగా అమెజాన్ సంస్థ H1B వీసాల ద్వారా 10,044 మందిని నియమించుకుంది. భారత దిగ్గజ ఐటీ కంపెనీ TCS 5,505 మంది విదేశీ నిపుణులను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181 విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయి. డెలాయిట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా 951 మందిని తీసుకున్నాయి. ఈ జాబితాలో ఇండియా కంపెనీలో 4 మాత్రమే ఉన్నాయి. భారతీయ టెకీలు, ఐటీ నిపుణులకు అమెరికా జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చక్కటి స్కిల్, టైం మేనేజ్మెంట్, కష్టపడే తత్వం, క్రియేటివిటీ, టీంతో కలిసి పనిచేసే తత్వం వంటి అంశాలు భారతీయ టెక్ నిపుణులకు అగ్రరాజ్యంలో అరుదైన గుర్తింపును సాధించి పెడుతున్నాయి. అందుకే ఏటా ఎంతో మంది భారతీయ టెకీలను అమెరికా దిగ్గజ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. అమెరికాకు వచ్చేందుకు వారికి H1B వీసాలను జారీ చేస్తున్నాయి. TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి భారతీయ ఐటీ కంపెనీలు కూడా అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అవి కూడా భారతీయులను రిక్రూట్ చేసుకున్నాక H1B వీసాలను జారీ చేస్తున్నాయి. 2003లో అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో 32% విదేశీ ఐటీ నిపుణులకు దక్కాయి. గత 5 ఆర్థిక సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే H1B వీసాలు పొందిన విదేశీయుల్లో సగటున 65% మందికి పైగా ఐటీ నిపుణులే ఉన్నారు.